హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మహి చిక్కుడుకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? మరి మన చెట్టుకి చిక్కుడుకాయలు కాస్తే చూపించాలి కదండి. చూసారు కదా, ఇన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి అనమాట. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే వీడియో తీసానండి. చిక్కుడుకాయలు అప్పుడు కూడా వస్తానే ఉన్నాయి. చాలా ఒక 4 సార్లు అయితే మనం చిక్కుడుకాయలు కోసాము. అప్పుడైతే చెట్టు మళ్ళీ కొంచెం పురుగు పట్టి పోయింది. మళ్ళీ చక్కగా ఇదే సీజన్లో మళ్ళీ చిక్కుడు చెట్టు అయితే ఈ విధంగా వచ్చేసింది మంచిగా. చూడ్డానికైతే అక్కడక్కడ ఉన్నట్టు అనిపించింది, కానీ కోస్తూ ఉంటే వచ్చినాయండి బాగానే. ఒక 1/2 కిలో వరకు చిక్కుడుకాయలు వచ్చినాయి. ఇది మునగ చెట్టు ఉంటే దానికి అల్లుకుపోయి పైదాకా వెళ్ళిపోయింది. ఇంకా ఆ చెట్టుని వంచి మరీ కోస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఎక్కారు కోద్దామని. ఈయనైతే కొన్ని కోసారు. లేదు దిగు నేను కూడా కోస్తానని చెప్పించి ఇంకా నేను కూడా స్టార్ట్ చేశాను కోయడం. చిక్కుడుకాయ చూసారు కదండి, ఇది నాటు చిక్కుడు అనమాట. విజయవాడలో మా అత్తయ్య వాళ్ళకు ఉండేది. అక్కడి నుంచి తను కోసినప్పుడల్లా నాకు పంపించేది కొన్ని. అప్పుడు ఎండిపోయినాయి కొన్ని దాచిపెట్టి నా కోసమని పంపించింది. అవి వేసాక మాత్రం భలే వస్తున్నాయండి చెట్టు మాత్రం. కాయలు కూడా సూపర్గా ఉంటాయి. ఎంతైనా నాటు చిక్కుడు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్. మన టెర్రస్ పైన కూడా మామూలు చిక్కుడు చెట్టు పెట్టాడనమాట ఈయన. ఆ చిక్కుడు కూడా బాగుంటుంది. కాకపోతే ఇవైతే కొంచెం పొట్టిగా లావుగా ఉంటుంది. గింజ కూడా ఇంత లావు ఉంటుందండి. అసలు టేస్ట్ అయితే నిజంగా ఎంత బాగుంటుందంటే, ఈ కాయలు ఏంటంటే మనం రథసప్తమి ముందు రోజు కోసామన్నమాట. రథసప్తమి రోజు చిక్కుడుతో రథం చేస్తారంటారు కదా, దానికోసమని కొన్ని కాయల నుంచి తర్వాత నెక్స్ట్ డే కూర చేశాను. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి.